సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలుసు, పూర్వం గత 5 సంవత్సరాల్లో మా డిపార్ట్మెంటు 2 ముక్కలుగా జరిగింది. గత ప్రభుత్వం ఒకటి ఎస్సీ కానీ ఇంకోటి ఎక్సైజ్ అని చెప్పేసి ఆ విధానాలన్నీ సరిగ్గా లేవు కాబట్టి అందులో మళ్ళీ ఆ పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరుద్ధరించడం చాలాసార్లు వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాల వల్ల వాళ్ళకి మనకి ఎటువంటి చర్య తీసుకోలేదు. తర్వాత నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఏర్పడిన తర్వాత మేము మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ జరిగింది. దాంట్లో సాధక బాధకాలని వివరించడం జరిగిన తర్వాత వాళ్ళు మా సమస్యని తర్వాత ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అలాగే సమాజానికి జరిగిన నష్టాన్ని కూడా అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ విధానం శబ్ద విధానం కరెక్ట్ కాదు, మళ్ళీ ఎక్సైజ్ పునరుద్ధరించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గ అన్ని జీవోలు విడుదల జరిగింది. నిన్న సాయంత్రం పూర్తి స్థాయికి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరిస్తూ మా శాఖని జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆ ప్రాసెస్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల మనకి జరిగింది కాబట్టి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారిని అలాగే మా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా మాకు సహకరించారు. అలాగే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా సారు అండ్ మా కమిషనర్ గారు అందరూ సహకరించి ఏదైతే మాకు ఏకీకృతమైందో దాన్ని జరిగిన వాళ్ళందరూ కారణం కాబట్టి మేము ఒక కృతజ్ఞతాపూర్వకంగా సీఎం గారికి అండ్ మినిస్టర్ గారికి పాలాభిషేకం చేసి మా ఎక్సైజ్ స్టేషన్స్ అన్నీ ఎక్సైజ్ ఆఫీసర్ సబ్ స్టేషన్లు సబ్ ఆఫీసర్ అన్నీ కూడా ఎక్సైజ్ ఆఫీసులు ఈ రోజు నుంచి మారుతున్నాయి కాబట్టి ఈ పాలాభిషేకం కార్యక్రమం మొదలుపెట్టి తీసుకున్నాము. అది సీఎం ప్రోగ్రామ్ అని పేరు పెట్టుకొని మేము అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చేయడం జరిగింది. సార్, ఇప్పుడు సబ్బు పెట్టిన తర్వాత మీకు సిబ్బంది తగ్గి పర్యవేక్షణకు వచ్చాం. 2 రకాలు సబ్బు ఏమిటంటే సబ్బు ఇక్కడి నుంచే 70% ఎక్సైజ్ సిబ్బంది తీసుకెళ్ళి సబ్బులో పెట్టడం, 30% ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే అండి, ఎక్సైజ్ స్టేషన్స్ అన్నీ కూడా సబ్ స్టేషన్గా మార్చేశారు. ఎక్సైజ్ శాఖలో ఏమైనా నేరాలు పట్టుకుంటే మేము తీసుకెళ్ళి దాన్ని ఎక్సైజ్ శాఖకి సభకి అప్పచెప్పాల్సి వచ్చింది. అలాగే సభకైనా పూర్తి అధికారులు ఇచ్చారంటే అక్కడ కూడా అధికారులు ఇవ్వలేదు. శాండ్ కానీ ఇతర ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఇతర ఏ నేరాలు అయితే సభకి కట్టడి చేయమని ఇచ్చారో ఆ నేరాలు పట్టుకున్నప్పటికి కూడా అవన్నీ కూడా మేము మళ్ళీ సివిల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. అంటే మీ అందరూ తెలిసి మేము ఒక యూనిఫామ్ డిపార్ట్మెంటు, మేము ఇంత చేసినప్పటికి కూడా మాకు ఇటువంటి అధికారాలు లేకుండా ఉన్నాయి. మీరు ఒక సామాన్య పౌరుడికి ఎలాగైతే పట్టుకుని స్టేషన్కి అప్పచెప్పాలో మేము అలాంటివి అప్పచెప్పాల్సిన పరిస్థితి మాకు కల్పించారండి. ఇవన్నీ కాకుండా మాకు సీనియారిటీ ప్రాబ్లం ఉంది, లేదంటే మాతో సమాన ర్యాంక్ ఉన్న పోలీస్ అధికారులు మా మీద పెత్తనం వహించడం లాంటివి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే 2 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు మా సర్వీస్ మెంబర్స్ అన్ని చాలా పెండింగ్లో పడిపోయి పెన్షన్స్ రావాలంటే 2 హెచ్ఓడీలు చేయాల్సి వచ్చింది. ఇలా రకరకాల కారణాల వల్ల మేము మా సిబ్బంది ఆఫీసులు కానీ చాలా ఇబ్బంది పడ్డాము. అంతేకాకుండా 2 దగ్గర కూడా సరైన సిబ్బంది లేకపోవడం వల్ల 2 మేము ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయలేకపోయినాము. ఈ కారణాల వల్ల దీనికి చాలా సమస్యలు వచ్చినాయి కాబట్టి గంజాయి కానీ నాటు సారాయి కానీ మేము ఎక్సైజ్ ఉన్నప్పుడు పూర్తిగా నిర్మూలించడానికి చాలా కృషి చేశాము. కానీ ఇప్పుడైతే చేయలేకపోతున్నాము అని చెప్పిన తర్వాత ప్రస్తుతం కూడా మేము అన్ని అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ శాఖని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాను. ఈ వెనక్కి వచ్చిన సిబ్బందితో మీకు సఫిషియెంట్ సిబ్బంది ఉంటుందా? ఇంకా అవసరమైన ప్రభుత్వానికి ఏమైనా పెడుతున్నారా? మాకైతే 30% వేకెన్సీస్ ఉన్నాయండి. స్టిల్ మాకు శాంక్షన్ సంఖ్యతో పోల్చుకుంటే 30 నుంచి 30% వేకెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం 2 కలిసినాయి కాబట్టి అక్కడ 30 ఇక్కడ 70 ఉన్న దాంట్లో మాకు సర్దుకొని పనిచేస్తాం. మాకు కింద స్థాయిలో ఒక కాన్స్టిట్యూషన్ స్థాయిలో అయితే మాకు బాగా కొరత ఉంది. అది కొద్ది రోజులు అయిన తర్వాత గవర్నమెంట్ని అది కూడా మేము అడుగుతున్నాం, రిక్రూట్మెంట్ చేపట్టమని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాం. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ మీరు హెచ్ఎం గారి నోటీసు తీసుకెళ్ళారా? హెచ్ఎం గారికి మేము డైరెక్ట్ కలదు, మా మినిస్టర్ గారికి కలవడం జరిగిందండి. మినిస్టర్ గారు ఇదన్నీ ముందు మన నూతన మధ్య విధానం ఈ ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణం ఇవన్నీ అయిన తర్వాత దాన్ని దృష్టి పెడదాం, ముందు పీస్ఫుల్గా లాంచ్ కానీ అని చెప్పడం జరిగిందండి. సార్, పాత గవర్నమెంట్లో ఉన్న బ్రాండ్స్ కొన్ని తీసేస్తాను. అవును, ఏ బ్రాండ్స్ అవి తీసేస్తాను? కొన్ని తీసేస్తారండి. ప్రస్తుతం అంతా ప్రాసెస్ జరుగుతుంది. మీకు సుమారుగా 1 అక్టోబర్ 1 నుంచి నూతన మధ్య విధానం వచ్చేటట్టు వస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. రేపు క్యాబినెట్లో దాని మీద చర్య తీసుకుంటారు, నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నీ జరుగుతాయండి. ఏవైతే పాత పనులు ఉన్నాయో తీసేసి నాణ్యమైన మద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మంత్రుల సబ్ కమిటీ ఒకటి అధ్యయనం చేసింది. ఫైనల్గా రేపు 18వ తారీఖున మంత్రిమండలి ఆమోదం పొంది
ఒకటో అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం వస్తుంది. అందులో మీరు అన్న సమస్యలన్నీ కూడా నాణ్యమైన మద్యము తక్కువ ధరకి ఇవ్వడం లాంటివన్నీ కూడా జరిగి మంచి బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. సార్ ఇతర రాష్ట్రాల నుండి లిక్కర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు, వాటి మీద ఎన్ని వరకు పర్మిట్ చేస్తారు సార్? ప్రస్తుతం ఉన్న జీవోల ప్రకారం అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కటి కూడా తీసుకురాకూడదండి. ఇంతకుముందు ఈ గత ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వంలో అయితే మనం 6 బాటిల్స్ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అది కూడా లేదు. సింగిల్ బాటిల్ కూడా బయట నుంచి తేవడం లేదు. మన రాష్ట్ర మధ్య కూడా 3 బాటిల్స్ కన్నా ఎక్కువ ఉండడానికి లేదు ఒక మనిషి దగ్గర లైసెన్స్ లేకుండా. అందుకని దాన్ని మరి ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ అన్ని మారుతూ ఉన్నాయండి. ప్రతి రూల్స్ మారుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఒకటి చేస్తుంది, అన్నీ ఒక రోజు చేయలేదు. కాబట్టి ప్రస్తుతం నూతన మద్య విధానము ఎక్సైజ్ శాఖను పట్టించపరచడం లాంటి చర్యలు తీసుకుంటుంది. రాబోయే కాలంలో మీరు అన్నవి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించిన దిశగా చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల మధ్య మనం తీసుకురావడం వలన వచ్చే నష్టం ఏంటి సార్? మీకు ఒక మద్యం మీద మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇతర రాష్ట్రాలకి ఆ మద్యం ఉందంటే ఆ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ ఆ రాష్ట్రం పొందుతుంది, మన రాష్ట్రం రాదు. అందువల్ల మన ఆర్థికంగా నష్టపోతాం. అంటే 1-2 బాటిల్స్లో పెద్ద ట్యాక్స్ వేరియేషన్ ఉండదు సార్ వాళ్ళకి మనకి? 1-2 బాటిల్స్ అంటే అలాగే 1-2 వరుసగా వస్తూనే ఉంటాయి కదా మనం ఎలా చేస్తే. అందులో కొన్ని రాష్ట్రాలు ఏమైతుందంటే మనకన్నా తక్కువ ట్యాక్సేషన్ ఉంటుంది, అక్కడ ఖరీదు తక్కువ ఉంటుంది. సపోజ్ గోవా తీసుకోండి, అక్కడ 34 రూపాయలకి బాటిల్ వస్తుంది. కర్ణాటక తీసుకోండి, 63 రూపాయలకి బాటిల్ వస్తుంది. మనకు వచ్చినప్పుడు 110-120 రూపాయలు ఉంది. అలాంటప్పుడు మనం అక్కడి నుంచి చౌకగా తెచ్చుకుంటారు కదా, మనకి మనం కొనరు కదా. ఈ కొనపడం వల్ల మనకి 120 రూపాయలది ఒక 30 దానికి ఖరీదు తీసేస్తే 23 రూపాయలు తీస్తారు అనుకోండి. సుమారు 90-80 రూపాయలు ఒక బాటిల్ మీద ప్రభుత్వం నష్టపోతుంది. అలా విధంగా మీకు ఎక్కువ బాటిల్స్ వస్తే ఎంత ఎక్కువ వస్తే అది నష్టపోతూ ఉంటాం. అది వచ్చి తాగుతుంటే మన బాటిల్ ఎవరు తాగరు కదా. అందువల్ల గవర్నమెంట్ ఆదాయం తగ్గుతూ ఉండాలి. అదే నూతన మద్య విధానం ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందో అది ప్రైవేట్ షాపులు అనుకోండి ఆ విధంగా ఉంటుంది. ఇదే ఉంచుదాం అనుకోండి ఇదే ఉంటుంది. ప్రైవేట్ షాప్ వాళ్ళు తీసేద్దాం అనుకుంటే గవర్నమెంట్ షాప్ ఎక్కేస్తాం ఆటోమేటిక్గా. సార్ బార్ లైసెన్స్ ఫీజులు పెరిగితే తగ్గుతాయి సార్? బార్ మీద ఇప్పుడు విధానం లేదు. బార్ మీద ఆల్రెడీ మనం 3 సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఆ గడువు తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం బార్ మీద ఎటువంటి నిర్ణయం లేదు, పాతదే కొనసాగిస్తాం. సార్ బహిరంగ మద్యపానానికి సంబంధించి మీరు పోలీసు వారు కలిసి ఏదైనా డెసిషన్ అది దానికి ఏంటంటే బహిరంగ మద్య విధానం మీద ఏంటంటే ఇప్పుడు మనకున్న పరిస్థితి దృష్ట్యా మనకి షాపుల దగ్గర ఇవి లేవండి, పర్మిట్ రూమ్స్ అని లేవు. అందుకని వాళ్ళు లిక్కర్ తాగే వాళ్ళందరూ కూడా ఎక్కడికి తాగుతున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని మీద ఒకవేళ ప్రైవేట్ మద్యం కానీ తీసుకుంటే పర్మిట్ రూమ్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే బహిరంగ మద్యం నేరం అని అంటున్నారు కదా మీరు, దాని మీద యాక్షన్ నేనండి. దాని మీద ఐపీసీ సెక్షన్ వల్ల పోలీసు వారు తీసుకుంటారండి, మన చట్టంలో లేదు కదా. థ్యాంక్ యూ. అది మేము ఏదైతే చెప్పామో అది వాస్తవాన్ని గ్రహించిన తర్వాత ఈ పునర్నిర్మాణం చేశారు. ఈ ఎక్సైజ్ శాఖని పూర్తిగా ఎస్సీబీని రద్దు చేశారు. ప్రకారంగా మాకు నిన్న అన్ని రకాల విలువలు గుర్తించి ఎక్సైజ్లో సభ్యులు పనిచేస్తున్న ఎక్సైజ్ అధికారులందరూ కూడా మాకు ఇక్కడికి ఎక్సైజ్కి సరెండర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఎంతో సహాయం చేసి మా మొరాలకి ఇచ్చి మా కోరిక నెరవేర్చిన సీఎం గారికి ప్రభుత్వ అధినేతగా వారు మా మొరాలకి ఇచ్చి మాకు సహాయం చేశారు. కాబట్టి మేము ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇక్కడ చాలా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాసెస్లో భాగంగా ముఖ్యమంత్రి గారే కాకుండా మాకు మంత్రి గారు కూడా చాలా సహాయ సహకారం ఇచ్చారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా మీనా గారు సహాయ సహకారం ఇచ్చారు. అలాగే మన కొత్త కమిషనర్ గారు అందరూ చేస్తారు. అలాగే మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా నిర్విరామంగా ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి మేము ఏదైతే మనం కోరుతున్నామో దాన్ని సాధించుకోగలుగుతాం. అందుకే మరొకసారి సీఎం గారికి రాష్ట్రం అంతా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం పెట్టింది దానికి మన కార్యక్రమం అందుకని ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి గారికి చాలా సహాయం చేస్తామని చేస్తాం. కాబట్టి తీసుకుంటున్నాం. దీంట్లో బాధ్యతని జీవించుకోండి. మేము మళ్ళీ మీ స్వతంత్రంగా ఫీల్ అవుతున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీలో కో చైర్మన్గా కూడా ఉన్నాను. మా చైర్మన్ గారు బాబ్జీరావు గారు ఇప్పుడు మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ గారు, డీసీ గారు చెప్పినట్టుగా
మమ్మల్ని బానిసత్వంలోకి 5 సంవత్సరాలు నెట్టివేయటం జరిగింది. దానికి అనేకమైన కారణాలు పైకి చెప్తున్నట్టు లోపాయికారిగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ని 2 ముక్కలు చేసి వారి స్వప్రయోజనాల కొరకు, వారి యొక్క సొంత లాభం కొరకు మా శాఖను విడగొట్టి వాళ్ళు లబ్ధి పొందారు. ఏ విధంగా లబ్ధి పొందారో ఈ 5 సంవత్సరాలు అందరికీ ప్రజలకు కూడా ఎరిగింది. మమ్మల్ని, మా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడతమే కాకుండా తద్వారా ఈ సమాజంలో ఉన్న భావి పౌరులను కూడా, చిన్నారులను కూడా చిదివేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఏ రూపంలోనే అనవచ్చు మీరు, గాంజా అనేటువంటి మహమ్మారి 2019కు ముందు గాంజా అనేది ఎక్కడో హైవేల్లో ఎక్కడన్నా మేము రూట్ వాచ్ చేసినప్పుడు దొరికేది. 19 నుంచి 24 మధ్య ఎక్కడ పడితే అక్కడ గాంజా విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఈ 2 ముక్కలు చేయడం అనేది, ఎస్ఈబిని ఏర్పాటు చేయడం వలన. ఎస్ఈబికి కొన్ని పవర్స్ ఇచ్చారు కానీ వాటి మీద మరి కేసులు కట్టేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం వలన, మెన్నని 2 ముక్కలు చేయటం వలన అక్కడ 70 మంది ఇక్కడ 30 మంది ఉండటం వలన ఏది కూడా సరైన స్థితిలో ఎక్సైజ్లోను ఎస్ఈబిలోను పనిచేయలేని పరిస్థితిలో ఉండటం వలన అక్కడ వ్యవస్థ కుంటుపడింది, ఇక్కడ వ్యవస్థ కుంటుపడింది. ఈ క్రమంలో అదే సమయంలో గాంజాకి ఎక్కడైతే పుట్టినిల్లుందో ఏజెన్సీ, ఆ ఏజెన్సీలో గతంలో నవోదయం పేరుతో ఇదే గౌరవ మన ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మన స్పెషల్ సిఎస్ గారు మీనా గారు మా కమిషనర్గా ఉన్నారు. నవోదయం పేరిట వారు మా టీమ్స్ అన్ని కూడా ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటు చేసి అక్కడే కల్టివేషన్, ఎక్కడ మొక్క వస్తుందో ఆ మొక్కను సమూలంగా నాశనం చేసేవాళ్ళం. ఇంకా కొద్ది గొప్ప ఏదన్నా మిగిలిపోతే ట్రాన్స్పోర్ట్లో మాకు దొరికేది. అందువలన గాంజా అనే ప్రసక్తే 5 సంవత్సరాలు లేకుండా పోయింది. కానీ 5 ఏళ్లలో మేము దాన్ని పట్టించుకోకపోవడం వలన, మేము పట్టించుకోవడం అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పని చెప్పినా మేము చేస్తాం, మమ్మల్ని ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే 2 ముక్కలు అయిపోయింది. నిన్న అక్కడ లేరు, ఇక్కడ లేరు. తద్వారా ఏంటంటే ఈ డ్రగ్స్, గాంజా విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిపోవటం వలన ఈరోజు నా స్వగ్రామం బాపట్ల, నేను చిన్న మారుమూల ప్రాంతం వెళ్తే ఈ మధ్య పిల్లలు గాంజా తాగుతున్నారు. ఏంట్రా గాంజా అంటే, ఒకప్పుడు లేని విలేజ్లో లేని గాంజా ఈరోజు ఎందుకు వచ్చిందంటే ఇంది కారణం. అంటే 5 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించడం మూలన ఈ గాంజా విపరీతంగా రాష్ట్రంలోని పల్లెల్లో కూడా వెళ్ళిపోయింది. ఇది ఎవరు నాశనం అయినట్టు? మా డిపార్ట్మెంటే కాదు నష్టపోయింది, ఓవరాల్గా సమాజం నష్టపోయింది, భావి పౌరుల్ని చితిమేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి మా డీసీ గారు చెప్పారు, 5 సంవత్సరాలు వేడుకున్నాం, అయ్యా ఇది విధానం మంచిది కాదు, మమ్మల్ని యునైట్ చేయండి, మమ్మల్ని క్లబ్ చేయండి. ఇంత నేరాలు పెరిగిపోతున్నాయి అంటే వాళ్ళు వినలేదు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఎజెండా ఉంది కాబట్టి వాళ్ళు వినలేదు. ఈ కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామిక బద్దమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరినీ ఎమ్మెల్యేలని ఒక కూటమిగా మేము ఏర్పడి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, పెద్దలందరినీ కలిసి అయ్యా మా సమస్య ఇది, మా సమస్యలు అయితే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలకించి విని మా సమస్యలు విని ఈ యొక్క ఎస్ఈబిని రద్దు చేసి మమ్మల్ని అందరం ఏకతాటిమని తీసుకొచ్చి తద్వారా ఈ డిపార్ట్మెంట్ని కాపాడటమే కాకుండా ఈ సమాజాన్ని రక్షించడం కోసం పూనుకున్నటువంటి మన గొప్ప మార్గదర్శకులు, ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం అని చెప్పి మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసి పాలతో సత్కరిస్తే ఇంకా తక్కువ. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ వయసులో కూడా ఎంతో కష్టపడుతూ మనసు ఈరోజు ఫ్లడ్స్ వచ్చినాయి, ఆ ఫ్లడ్స్లో కూడా ఆయన ఎంతో కష్టపడి ఆ వయసులో కూడా తిరుగుతున్నారు. ఎంత గొప్ప విషయం అది. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకటం, అదే సమయంలో మరి మాకు మంత్రిగా, అప్పుడు కూడా మాకు మంత్రిగా పనిచేశారు కొల్లు రవీంద్ర సార్, గౌరవ మంత్రి గారు, ఆయన మాకు దొరకటం. అదేవిధంగా మరి మాకు అప్పుడు కమిషనర్గా ఉన్నట్టు మా గౌరవ మీనా సార్ ఈరోజు మాకు స్పెషల్ సిఎస్ గారు, మాకు అది అదృష్టం. అదే సమయంలో మరి యువ అధికారి అయినటువంటి ఐఏఎస్ మరి నితీష్ కుమార్ గారు సార్ మా కమిషనర్ రావటం, వీళ్ళు కోఆర్డినేషన్తో అసలు ఈ డిపార్ట్మెంట్ని పటిష్టం పరిచి తద్వారా మా డిపార్ట్మెంట్ కాకుండా సమాజానికి కూడా ఎంతో మేలు చేసినటువంటి గొప్ప హృదయాలకు మంచి ఆదర్శమైనటువంటి అధికారులు, మరి ప్రభుత్వ నాయకులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుందాం, థ్యాంక్స్ చెప్పుకుందామని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. త్వరలో ఏదైతే మా లక్ష్యాలు కొన్ని విధించారు, ఏదైతే ఈ క్రైమ్ కంట్రోల్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మరి సీఎం సార్ ఆశించినట్టుగా, మా మంత్రి గారు ఆశించినట్టుగా రాబోయే రోజుల్లో మరి పకడ్బందీగా ఎలాంటి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ నేరాలు జరగకుండా అరికడతామని చెప్పి పత్రికా ముఖ్యంగా సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.